మార్చ్ 28 క్యాలెండర్లో ఇదొక మామూలు తేదీ కాదు. భారత చరిత్ర గతిని మార్చేసిన ఒక రోజు. ముఖ్యంగా యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ ఈ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వాళ్లకి ఈరోజు జరిగిన సంఘటనలు చాలా అంటే చాలా కీలకం. అయితే అసలు ఏముంది ఈ మార్చ్ 28న? దాని చారిత్రక ప్రాముఖ్యత ఏంటో ఇక ఆలస్యం చేయకుండా వేడంగా తెలుసుకుందాం. వెల్కమ్ టు కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్. లెట్స్ స్టార్ట్. సరే, ముందుగా స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన 2 మేజర్ టర్నింగ్ పాయింట్స్ చూద్దాం. మొదటిది సంవత్సరం 1737. ఆ రోజేం జరిగిందంటే ఢిల్లీ యుద్ధం. బలహీనంగా ఉన్న మొఘల్ సామ్రాజ్యం మీద ఇదొక నిర్ణయాత్మకమైన దెబ్బ. అవును, పీష్వా బాజీరావన్ తన స్పీడ్ టాక్టిక్స్తో ఢిల్లీని గడగడలాడించారన్నమాట. ఇది మరాఠా సామ్రాజ్య విస్తరణలో ఒక మైలురాయి. హిస్టరీలో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇప్పుడు టైంలో కొంచెం ముందుకు వెళ్దాం. సంవత్సరం 1941. ఇది నేతాజీ గ్రేట్ ఎస్కేప్. బ్రిటిష్ వాళ్ల కళ్ళు గప్పి వాళ్లను ముప్పు తిప్పలు పెట్టి ఆయన చేసిన ఒక సాహసయాత్ర. భారతదేశం నుంచి తప్పించుకున్న నేతాజీ ఎక్కడికి వెళ్లారో తెలుసా? సరిగ్గా ఇదే రోజున జర్మనీలోని బెర్లిన్ చేరుకున్నారు. ఇది మామూలు ప్రయాణం కాదు. ఇదే ఆ తర్వాత ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపనకు వేసిన మొదటి అడుగు. ఆలోచించండి. సరే, ప్రీ ఇండిపెండెన్స్ చూశాం కదా, ఇప్పుడు పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్ర్యం తర్వాత మన ఆధునిక భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం. తరువాతి ముఖ్యమైన సంవత్సరం 1977. మన దేశ రాజకీయాల్లో ఒక పెను మార్పుకు కారణమైన సంవత్సరమిది. అప్పటిదాకా ఉన్న ఎమర్జెన్సీ చీకటి రోజులు ముగిసిన తర్వాత దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అవును, మొరార్జీ దేశాయి ప్రధానమంత్రి అయ్యారు. ఆయన నాయకత్వంలో జనతా పార్టీ చారిత్రాత్మక విజయం సాధించింది. ఓకే, పాలిటిక్స్ నుంచి ఇప్పుడు ఆర్ట్స్ వైపు వెళ్దాం. ఈరోజు ఒక లెజెండ్ పుట్టినరోజు. ఆయనే చిత్తూరు వి. నాగయ్య గారు. విశ్వ నటచక్రవర్తి. ఈ బిరుదు వినగానే ఆయనే గుర్తొస్తారు. ఆయన కేవలం గొప్ప నటుడే కాదు, ఒక టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా. ముఖ్యంగా ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ లాంటి పరీక్షల్లో ఈయన గురించి తరచుగా ప్రశ్నలు వస్తుంటాయి. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింటుంది. అదేంటంటే పద్మశ్రీ అవార్డు అందుకున్న మొట్టమొదటి ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్ ఆయనే. ఈ పాయింట్ అస్సలు మర్చిపోవద్దు. ఇక ఫైనల్గా మన స్పోర్ట్స్ హిస్టరీలో ఒక గోల్డెన్ డే. సంవత్సరం 2015. ఆ రికార్డు సృష్టించింది మరెవరో కాదు, మన తెలుగు తేజం సైనా నెహ్వాల్. సరిగ్గా 2015 మార్చి 28న సైనా బ్యాడ్మింటన్ వరల్డ్ ర్యాంకింగ్స్లో నంబర్ 1 స్థానాన్ని అందుకుంది. ఆలోచించండి, వరల్డ్ నంబర్ 1. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళా షట్లర్గా ఆమె చరిత్ర సృష్టించింది. సరే, ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. 1737 ఢిల్లీపై బాజీరావు దాడి. 1941 నేతాజీ బెర్లిన్ చేరుకున్నారు. 1977 మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం. చిత్తూరు నాగయ్య గారి జయంతి, ఫస్ట్ పద్మశ్రీ విన్నర్. అండ్ 2015 సైనా నెహ్వాల్ వరల్డ్ నంబర్ 1. సో చూసారు కదా, మార్చ్ 28 మన చరిత్రలో ఎంత స్పెషల్ డేనో. ఇలాంటి డైలీ జీకే అప్డేట్స్ కోసం, ఎగ్జామ్స్కి ఉపయోగపడే టిప్స్ కోసం మాతో టచ్లో ఉండండి. మర్చిపోకుండా ఇప్పుడు కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్కి ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి.